పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన పర్వం. సభ సజావుగా సాగేలా సహకరించాలని ఎంపీలకు స్పీకర్ విజ్ఞప్తి. విపక్షాల నిరసనల మధ్య కొనసాగిన ప్రశ్నోత్తరాలు. రెండు దేశాల పర్యటనలో భాగంగా బ్రిటన్కు ప్రధాని మోడీ పయనం. సీమాంతర ఉగ్రవాదం, ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలతో పాటు భారత్ నుంచి పరారై వచ్చి ఆశ్రయం పొందిన బిలియనీర్ల అప్పగింతపై బ్రిటన్ ప్రధాని స్మార్టర్తో చర్చలు. విజయవాడలో ఇన్వెస్టపియా గ్లోబల్ ఏపీ సదస్సు. హాజరైన సీఎం చంద్రబాబు, యూఏకి చెందిన పారిశ్రామికవేత్తలతో సదస్సులు, చర్చలు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దుబాయ్తో భాగస్వామ్యం కావడం సంతోషకరమన్న చంద్రబాబు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. రేపు సోనియా, రాహుల్, ఖర్గేలతో భేటీ. బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ఆమోదించేలా చేయాలని కోరనున్న సీఎం రేవంత్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు. అన్నంలో పురుగులు వస్తున్నాయని రాత్రి నుంచి ఆందోళన. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ నిరసన. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కు వాయిదా. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ సర్కార్ అఫిడవిట్. రేపటి నుంచి చైనీయులకు భారత్ టూరిస్టు వీసాలు మంజూరు. 5 ఏళ్ల తర్వాత వీసాల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తున్న భారత్. మండలిలో కశ్మీర్పై పాకిస్తాన్ పాతపాట. కశ్మీర్ వివాదాస్పద భూభాగమని ప్రపంచం మొత్తానికి తెలుసు. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం సరికాదన్న పాక్. అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులు పాటిస్తూ ధర్మోపదేశాలు చేయడం తగదంటూ పాక్కు భారత్ గట్టి కౌంటర్. కర్ణాటకలో కాఫీ, టీ విక్రయాలు బంద్. చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిపివేసి నగదు మాత్రమే స్వీకరిస్తున్న వ్యాపారులు. నేడు విశాఖలో పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. ఏపీలో రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. డెవలప్మెంట్ అగ్రిమెంట్, సేల్, జీపీఏ స్టాంప్ డ్యూటీ 4% నుంచి 1%కి తగ్గించిన ప్రభుత్వం. అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోలీసుల భర్తీకి నోటిఫికేషన్. 100 ఎఫ్ఎస్ఓ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ. ఈ నెల 28 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 7న ప్రిలిమినరీ పరీక్ష. మెడికల్ సీట్ల కేటాయింపుపై ఏపీ ప్రభుత్వం జీవో. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన 36% సీట్లను ఏపీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయం. విభజన చట్టంలో 10 ఏళ్ల గడువు ముగియడంతో 2025-26 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని వెల్లడి. ఈ నెల 26న బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. ముత్తాయిపాలెం అడవి ప్రాంతంలో మొక్కలు నాటనున్న పవన్. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ దేవానంద్. ఈ నెల 28న ప్రమాణం చేయనున్న జస్టిస్ దేవానంద్. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,43,108, అవుట్ఫ్లో 94,709 క్యూసెక్కులు. డ్యాం కెపాసిటీ 215.80 టీఎంసీలో. ప్రస్తుత నీటి మట్టం 208.72 టీఎంసీలో. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 94,709, అవుట్ఫ్లో 4,835 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులు. గోదావరికి కొనసాగుతున్న వరద. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 98,440 క్యూసెక్కులు. పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 48 గేట్ల ద్వారా 1,33,288 క్యూసెక్కులు విడుదల. ఈ నెల 27న హైదరాబాద్కు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరంపై నివేదిక సిద్ధం చేసిన పీసీ ఘోష్ కమిటీ నెలాఖరులోపు ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం. గుంటూరు జిల్లా గోరంట్ల పరిధిలో ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన స్థలం కబ్జాకు యత్నం. చనిపోయిన మహిళ స్థానంలో మరో మహిళతో రిజిస్ట్రేషన్. స్థలం కబ్జాకు యత్నించిన మహేశ్వర్రెడ్డి గ్యాంగ్. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం పాపక్, సిరసవాడ గ్రామాల మధ్య రోడ్డెక్కి ప్రవహిస్తున్న దుందుబి నది. మాదారం, సిరిసవాడ తదితర గ్రామాలకు నిలిచిన రాకపోకలు. జోగులాంబ గద్వాల జిల్లాలో సైబర్ చీటింగ్. గోల్డ్ బ్లాక్ చైన్ పేరిట ఫేస్బుక్లో పరిచయమై 8 లక్షలు కాజేసిన కేటుగాడు. నంద్యాల జిల్లాలో దారుణం. తమ్ముడితో కలిసి భర్తను చంపేసి మృతదేహాన్ని అత్తారింటికి పంపిన పిడుగురాళ్లకు చెందిన భార్య రమణమ్మ. 2022 మే 19న రాత్రి కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంతబాబు. కేసు విచారణకు అనుమతి ఇచ్చిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు 90 రోజుల్లో సప్లిమెంట్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశం.